శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలరా, సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ధూపారతిలో ఉన్నాము. మనకి ఈ ధూపారతి కూడా మనకి పంచారతిలో వస్తాయి అన్నీని. దాన్నే మనం కంటిన్యూషన్ చేసుకుంటూ తాత్పర్య వివరణ మీకు ఇచ్చాను కాబట్టి పంచారతిలో దీన్ని మంత్రపుష్పం అయింది మనకి. ఇప్పుడు నమస్కారాష్టకంలోకి వెళ్తున్నాము. దీన్ని అనంతాతులాతే కసేరే స్తవావే, అనంతాతులాతే కసేరే నమావే, అనంతాముఖాచాశ్రిణి శేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథం స్మరావే మణి త్వత్పదానిచ్చ భావే, ఉరావే తరి భక్తి సాటి స్వభావే, తరావే జగతారుణి మాయదాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ వసేజో సదా దావయా సంతలీల దిశే ఆజ్ఞలోకాం పరిజో జనాల పరి అంతరి జ్ఞాన కైవల్యదాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ వరాలాదలా జన్మహామానవాచ నరాసార్ధక సాధనీభూత సాచ దరో సాయి ప్రేమా గణాయ అంత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథం ధరావే కరిసాన అల్పాజ్ఞ బాల కరావే అబాదంజ జుంబో నిగాల ముఖిగాల ప్రేమే కరగ్రాసాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథం సురాది గజాపతా వందితాతి సుఖాది గజాంతే సమానత్వదేతి ప్రయాగాదితి ధీపది నమ్రకోత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ తుజాచా పదాపాహత గోపబాలి సదారంగళి స్వరూపీ మిళాలి కరీరాస క్రీడ సవే కృష్ణనాథ నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ తులామాగతుమా గణేక జావే కరాజోడితో దీనాత్యంత భావే భవి మోహని రాజాతార్యాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథం. ఇప్పుడు ప్రార్థన అండి. ఐసాయే ఈ భాసాయి దిగంబర అక్షయ రూపావతార సర్వహి వ్యాపకతో శృతిసార అనసూయాత్రికుమార సాయి బాబాయే ఈ భాం కాశీ స్నాన జపా ప్రతిదివసి కొల్హాపూరి భిక్షేసి నిర్మల నది తుంగా జలప్రాసి నిద్రామాహురదేసి హై సాయే ఈ భా జోళి లోంబత్ సేవామకరి త్రిశూల ఢమరూధారి భక్త వరద సదా సుఖకారి దేశిల మోక్తిచారి హై సాయే ఈ భం పాయి పాదుకా జపమాల కమండలు మృగచాల ధారణకర శీభ నాగజటా ముకుట శోభతో మాధ ఐ సాయే భా తత్పర తూజాయా జేఛాని అక్షయతాంచ సధాని లక్ష్మీవాసకరే దినరజని రక్షసి సంకటవారోని ఐ సాయే భం యా పరిజానతు జే గురురాయ దృశ్యకరీ నయనాయ పూర్ణానంద సుఖే కాయ లావిసి హరిగుణగాయ ఐ సాయే భా సాయి దిగంబర అక్షయ రూపావతార సర్వహి వ్యాపకతు శృతిసార అనాసూయా త్రికుమార సాయి బాబాయే భాం. ఇప్పుడు శ్రీ సాయినాథ మహిమాన్విత స్తోత్రాన్ని కూడా మనం చెప్పుకుందామండి. సదా సస్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతం స్వభక్చేచయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం భవద్బాంధవిద్వం సమార్తండమిభ్యం మనోవాగతీతం మునిరజ్జానగమ్యం జగద్వాపకం నిర్మలం నిర్గుణత్వం నమామీశ్వరం సద్గురుం సాయినాథం భవాంబోధ
बोधिमग्नादतानं जनानं सपादाश्रितानं स्वभक्तिप्रियाणं समूर्तनार्थं कलौ सम्भवन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथं सदा निम्बवृक्षस्य मूलादिवासा सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं तरं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथं सदा कल्पवृक्षस्य तस्यादिमूले भवद्भावबुद्ध्या सपर्यादिसेवं ऋणाङ्कुरत्वं भुक्तिमुक्तिप्रदन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् अनेकाश्रुता तर्कलीलाविलासे समाविष्कृते सेन भास्वत्प्रभावम् अहं भावहीनं प्रसन्नात्मभावं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् सतां विश्रमाराममेवाभिरामं सदा सज्जने संस्तुतं सन्नमद्भिः जनामोददं भक्तभद्रप्रदन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् अजन्माजमेकं परब्रह्म साक्षात् स्वयं सम्भवं राममेवावितीर्णं भवद्दर्शनात् सम्पुनीतप्रभोहं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् श्री साई सा कृपानिधे कृणान् सर्वाद्यसिद्धिप्रदा युष्मत्पादरज प्रोमतलं दातापि भक्तक्षमा सद्भक्तचरणं कृताञ्जलिपुटसम्प्रात्मितोऽस्मि प्रभो श्रीमत्साई परेशपादकमलं नान्यं चरण्यं मम साई रूपधर राघवोत्तमं भक्तकामविबुधध्रुवं प्रभुं माययोपहतचित्तशुद्धये चिन्तयाम्यमहन्निसम्मुदा सरस्सुधांशं प्रतिमं प्रकाशं प्रपातपत्रं तव सायि त्वदीयपादाब्जसमाश्रितानां स्वच्छायया तापमपाकरोतु उपासना दैवता सायिनाथ सवर्मयोपासनिनानि सत्वं रमेर्मनो मे तव पादयुग्मे भृङ्गो यदाब्जमकरन्दलुब्धाम् अनेकजन्मार्जितपापसंक्षयो भवेत् भवत्पादसरोजदर्शनात् क्षमस्व सर्वनपराधपुञ्जकान् प्रसीद साई स गुरुदयानिधे श्री साईनाथ चरणामृतपूर्णचित्ता श्री साईनाथ चरणामृतपूर्णचित्ता सत्पादसेवनरता सततञ्च भक्ता संसारजन्यदुनितौ अविनिर्गतास्ते कैवल्यधाम परमं सवमाप्नुवन्ति स्तोत्रमात्मनेत् भक्तयोर्नरः सन्मानः सदा सद्गुरु साईनाथस्य कृपापात्रं भवेत् ध्रुवम् శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మరి మనం ధూపారతిలో ఇంతవరకు ఈరోజు చెప్పుకున్నాము. రేపు మళ్ళీ రుసో మమ దాంట్లో దాన్ని ఏమంటారంటే రుసో మమ అనేది దానిలో మనము వివరణాత్మకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరామ్.